ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా ఈ హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్స్ కట్ చేసి లోన మనం ఏ లోడింగ్ లేకుండా పైనుంచి ఎలా వేయాలో ఈరోజు నీకు చూపిస్తాను. నేను ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఒక 10 ఇంచెలు పెట్టి కట్ చేశాను. 5 ఇంచెల వెడల్పు మీద ఒక కాటు పెట్టుకున్నాను. సేమ్ ఎల్బో హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేశానో అలాగే చేశాను అనమాట. దానికి నేను థ్రెడ్ పైపింగ్ అనేది చీర కలర్ తయారు చేసుకొని వేసుకుంటున్నాను. కరెక్ట్ చేయి పొడవు పెట్టేసుకొని ఇలా 2 సైడ్స్ పాదంతో వేస్తున్నాను. ఈ హ్యాండ్ అనేది ఏంటి అంటే అందరూ వేస్తారు, కానీ ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసి విడివిడిగా వేస్తుంటారు. అలా కాకుండా షార్ట్ కట్లో నేను చూపిస్తాను అనమాట మీకు. ఇలా మనం పైపింగ్ అనేది ఫస్ట్ దీనికి వేసుకోవాలి. తర్వాత బార్డర్ తీసుకోవాలి. ఈ బార్డర్ని మనం బోర్లాగా వేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా బార్డర్ని మనం దాని మీద పెట్టేసుకొని తిప్పి వేసుకోవాలన్నమాట. ఇలా పైపింగ్ పెట్టేసుకున్నాం కదా, కరెక్ట్గా బార్డర్ లెవెల్లో పెట్టుకోవాలి. పైపింగ్ పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం కరెక్ట్గా ఈ పైపింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ వైపుకి మనం ఇలా పైపింగ్ పక్కన కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏమంటే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట మనకి. ఇలా వేసేసి ఇప్పుడు పైపింగ్ పక్కనే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇలా చూడండి, ఇలా థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు అనేది వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బార్డర్ ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాటుని కరెక్ట్గా మనం చెక్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆ యొక్క ఫ్లవర్ని తయారు చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా మనం కొంచెం హ్యాండ్స్ బుట్టలు వెళ్ళాలి అంటే సేమ్ కలర్ క్లాత్లో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి బారు ముక్క ఒకటి ఇలా జాయింట్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత హ్యాండ్ ఎలా తయారు చేసుకుంటారు చూడండి. పైన మనకి ఎంత గ్యాప్ ఉందో అంత వెడల్పు కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. హ్యాండ్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, మినిమం 5 ఇంచెల బార్డర్ పోతే 5 ఇంచెల వెడల్పు తీసుకోవాలంటే 7 ఇంచెలు తీసుకోవాలి. మనం తీసుకొని మంచిగా ఇలా రెడీ చేసేసుకొని ఇంకొక హ్యాండ్కి పక్కన పెట్టేసుకుని ఒక హ్యాండ్కి ఇలా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, మధ్యలోకి సెంటర్కి ఇలా కాటు పెట్టేసుకొని చిన్న కుర్చీ అనేది మనం ఎలా పెట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సమానంగా మంచిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్ గ్యాప్ మీద ఒక 2-3 వచ్చినా చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు మనకి. కాకపోతే నీట్గా రావాలి. ఇలా మనం ఫిల్టర్లు పెట్టేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా 3 ఒక్కవైపు పెట్టేసి ఇంకొకటి కూడా ఇలా పెట్టుకుందాం. అంతకైతే చంకపేలికల దగ్గర ఏమైనా జాయింట్ వస్తే వేసుకోవచ్చు. కుర్చీ సరిపడా పెట్టుకోవాలి ఫస్ట్ మనం. ఓకేనా? ఇలా కుట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మీద ఇటువైపు కూడా సేమ్ ఇలాగే మళ్ళీ దీని పక్కనే ఇంకో చూడండి, ఇలా దాని మీద మళ్ళీ దానికి ఆనిచ్చి పెట్టుకోవాలి. అటువైపు ఎన్ని కుర్చీలు అయితే పెట్టామో ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్లో అన్ని కుర్చీలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఒక కుట్టు అనేది వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ప్యాటర్న్ని చిన్నగా మనం వెడల్పు చేసుకుంటూ చూడండి, ఇలా కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఎంత వెడల్పు చేసుకుంటే అంత మంచిది మనకు. ఓకేనా? ఇలా అనుకుంటూ ఇలా చిన్నగా మనం ఒక్కొక్కటిగా ఇలా మనం పెట్టేసుకోవాలి. చక్కగా చూడండి, ఆడొకటి అలా ఇచ్చుకోవాలన్నమాట మనం. ఓకేనా? ఇది ఇలా చేసిన తర్వాత ఒక్కసారి మనం ఐరన్ రుద్దామనుకుంటే కొంచెం పలచగా పెట్టాలి. పైన పెట్టేది 7 ఇంచు పెట్టాం కదా, అక్కడ ఇంక కొంచెం తక్కువగా మనం పెట్టేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టేసుకుంటూ పోవాలన్నమాట. ఇంకొక స్టెప్ ఇలా చూడండి, ఇలా గుంజుకుంటూ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి నీట్గా వస్తుంది. ఓకేనా?
ఇలా పెట్టేసాం కదా. సెంటర్ కల్లా మళ్ళీ పైన సెంటర్ కాట్ ఉంది కదా, అక్కడికల్లా మనకి దాన్ని తీసేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఇప్పుడు ఎదురు బొదురు మనం కుర్చీ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా గుంజుకుంటూ ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ అవతల ఎలాగైతే ఇచ్చామో యువతలు కూడా అలాగే ఇచ్చుకుంటూ రావాలన్నమాట. మనం ఇలా నీట్గా వస్తుంది మనకు. ఓకేనా. ఇలా పెట్టేసి చక్కగా మనం ఆ ఫిల్టర్ని ఒకదాని మీద ఒకటి ఇలా మంచిగా పేర్చుకోవాలి. పేర్చుకొని ఒక్కసారి ఐరన్ బాక్స్ తిప్పామనుకోండి కరెక్ట్గా వస్తుంది. చూడండి కుర్చీ ఎలా వచ్చిందో మనకి చక్కగా ఈజీగా. ఇలా మనం గుర్తులు అనేవి పెట్టేసుకోవాలి చక్కగా బార్డర్ పక్కనే ఇలా చిన్నగా గుర్తులు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా గీత అనేది గీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా చూడండి ఇలా పెట్టేసుకొని ఈ ఎగస్ట్రా మనకి ఈ మూల అనేది వస్తుందండి. మనకి ఈ క్లాత్ని మనం తీసేసుకోవాలి. ఈ మూల అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కాటు ఉంది, ఇక్కడ ఈ పీస్ వచ్చేసింది కదా, దీన్ని మనం కుట్టు వేసుకుంటే లోనికి వెళ్ళిపోతుంది ఇలా స్ట్రైట్గా. అప్పుడే మనకి ఆ కుర్చీ అనేది సెట్ అవుతుంది. ఇక మనం దాన్ని మళ్ళీ అటు గుంజి వేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాండ్ అనేది సెట్ కాదు. ఓకేనా. ఆ ఎగస్ట్రా ఈ మూల మీద చూడండి ఈ పీస్ అనేది తీసేసుకోవాలి. మనం ఇలా కుట్టు వేసిన తర్వాతనే మనం తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ యొక్క ఫిల్టర్ని మంచిగా ఇలా అనుకుంటూ చక్కగా చూడండి స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలి. అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా. ఇలా వేసిన తర్వాత ఆ పీస్ని మనం ఏం చేయాలంటే ఉంచినా పర్వాలేదు తీసేసుకున్నా పర్వాలేదు, దీన్ని దానిపైన వేసేసి ఇప్పుడు చక్కగా ఆ యొక్క కుట్టుని మనం ఆ బార్డర్ లెవెల్లో ఆ మంచిగా డిజైన్ ఉండేటట్టుగా ఇలా చూసుకుంటూ మనం పై కుట్టు వేసుకోవాలి. నీట్గా వస్తుందన్నమాట మనకి. అక్కడ థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు వీలైతే. ఓకేనా. లేదంటే ఒక లేస్ లాంటిది వేసుకోవచ్చు. ఇక మనకి థ్రెడ్ పైపింగ్ అవసరం లేదులే అనుకుంటే ఒక కుట్టు ఇలా లాగొచ్చు అనమాట. చాలా నీట్గా చాలా చక్కగా వస్తుందన్నమాట మనకి. ఇలా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా బ్లౌజ్ కుట్టి వెనక మనం బోట్ నెక్ థ్రెడ్ పైపింగ్ వేస్తే 500-600 వస్తాయండి. కొంచెం హ్యాండ్స్ డిజైన్ అనేవి ఈ మధ్య ఎక్కువగా తొడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. పైనుంచి కూడా ఇలా కుట్టు వేసేయాలి. ఏదైనా ముక్కలు పట్టాయి అనుకోండి మనకి ఆ ముక్కలు మళ్ళీ జాయింట్ అనేది మనం చేసుకోవచ్చు. ఇలా గుంజుకుంటూ చక్కగా చూడండి ఇలా గుంజాలి. ఇలా గుంజి కొంచెం ఏమైనా ఫిల్ట్ ఎగస్ట్రా వస్తే దాని కింద అలా పెట్టేసుకోవాలి అలా. ఓకేనా. అలా ఒక్కొక్కటిగా పెట్టి అలా గుంజుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఓకేనా. కొంచెం దగ్గరికి నిమ్ముడుకుంటూ వేసుకోవాలి ఇలా. మళ్ళీ ఎందుకంటే కదలకుండా ఉండాలి కదా మనకి. ఓకేనా. ఇలా కింద లైనింగ్ చూసుకుంటూ మళ్ళీ ఈ ఫిల్టర్ని అలా మనం కుదరగుట్టుకోవాలి. ఒక్కసారి ఐరన్ బాక్స్ తిప్పామనుకోండి అన్నీ సెట్ అయిపోతాయి. ఆ చిన్న ముడత కూడా మనకి దూరం అయిపోతుంది, ఇక కనిపించదు. బ్యాక్ ఫ్రంట్ల వల్ల మనకి ఏమవుతుందంటే ఒకవైపు తక్కువగా ఒకవైపు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ ఉంది కాబట్టి మనకి అది తప్పదు ఇంకా. ఓకేనా. ఇలా మనం దీన్ని సమానంగా ఎక్స్ట్రా పీస్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని యథావిధిగా కాట్లు పెట్టేసుకోవాలి. ఓకేనా. నీట్గా కట్ చేసేసుకుని చూసారు కదా మనకి ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చిందో. ఒక చిన్న బటన్ తీసుకొని మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఓకేనా. ఒక చిన్న బటన్ ఇక్కడ పెట్టేసుకోవాలి మనకి. ఇలా పెట్టేసి ఐరన్ బాక్స్ చేసుకోవాలి. ఇంకో చిన్న బటన్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.